ప్రతి దేశం ఎంత శక్తివంతమైన దేశమో తెలుసుకోవాలంటే ముందుగా ఆ దేశం యొక్క సైన్యం గురించి తెలుసుకోవాలి. సైన్యంలో కూడా 3 భాగాలు ఉంటాయి. ఒకటి మిలిటరీ ఫోర్స్, ఇంకొకటి నేవీ, మరొకటి ఎయిర్ ఫోర్స్. రీసెంట్ గా భారతదేశానికి పాకిస్తాన్కి మధ్య ఎయిర్ ఫోర్స్ వార్ జరిగింది. ఈ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వైమానిక దళాలు భారతదేశానికి ఉన్నాయి. మరి భారతదేశం యొక్క యుద్ధ విమానాలు పాకిస్తాన్ దేశం యొక్క యుద్ధ విమానాలతో పోలిస్తే ఏది బెటర్ అన్న విషయం గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. ఇండియా పాకిస్తాన్ బోర్డర్ ఈ ప్రపంచంలోనే అత్యంత భద్రత కలిగిన బోర్డర్ గా చెప్పుకుంటారు. ఎందుకంటే ఈ ఇరు దేశాలు ప్రపంచంలోనే అత్యంత శత్రు దేశాలుగా పిలువబడుతున్నాయి. ఈ రెండు దేశాలకి ఎయిర్ ఫోర్స్ ఉన్నాయి. మరి ఇండియా ఎయిర్ ఫోర్స్ వర్సెస్ పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ గురించి కొన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. భారతదేశానికి ఎయిర్ ఫోర్స్ ఉన్నట్టే పాకిస్తాన్ కూడా ఎయిర్ ఫోర్స్ ఉంది. మొట్టమొదటిగా ఎయిర్ ఫోర్స్ యొక్క సైనికుల గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో ఇండియా యొక్క టోటల్ ఆర్మీ గురించి చెప్పట్లేదు, కేవలం ఎయిర్ ఫోర్స్ ఆర్మీ గురించే చెప్తున్నాను. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ లో మొత్తం 70,000 ఎయిర్ ఫోర్స్ సైనికులు ఉన్నారు. అదే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ప్రస్తుతం 150,000కు పైగా ఎయిర్ ఫోర్స్ సైన్యం ఉంది. ఇప్పుడు మనం ఈ రెండు దేశాల యొక్క ఎయిర్ ఫోర్స్ యొక్క మెయిన్ భాగం గురించి తెలుసుకుందాం, అంటే ఎయిర్ క్రాఫ్ట్ లో. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో 1720కి పైగా ఎయిర్ క్రాఫ్ట్ లు ఉన్నాయి. ఒకవేళ ఇండియన్ ఆర్మీ ఎయిర్ క్రాఫ్ట్ లు అలాగే ఇండియన్ నేవీ ఎయిర్ క్రాఫ్ట్ లు కూడా కలుపుకుంటే దాదాపు 2,200కు పైగా ఎయిర్ క్రాఫ్ట్ లు ఇండియాకి ఉన్నాయి. అదే పాకిస్తాన్ యొక్క ఎయిర్ క్రాఫ్ట్ ల విషయానికి వస్తే పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ దగ్గర 900 ఎయిర్ క్రాఫ్ట్ లు ఉన్నాయి. ఆర్మీ నేవీ మొత్తం ఎయిర్ క్రాఫ్ట్ లు కలిపితే 1050 ఎయిర్ క్రాఫ్ట్ లు పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ రెండు దేశాల యొక్క కేవలం ఫైటర్ జెట్స్ మధ్య ఉన్న కంపారిజన్ ని తెలుసుకుందాం. ఇండియా దగ్గర అత్యంత శక్తివంతమైన ఫైటర్ జెట్లు ఉన్నాయి. అందులో సుఖోయ్ 30 MKI జెట్లు దాదాపు 250 వరకు ఉన్నాయి. అవే కాకుండా MiG-29 UPG ఎయిర్ క్రాఫ్ట్ లు 66 వరకు ఉన్నాయి. అంతేకాకుండా ఇండియాలోనే తయారు చేసిన ఎయిర్ క్రాఫ్ట్ లు ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ లు 12 ఉన్నాయి. మరి ఇండియా యొక్క శక్తివంతమైన ఎయిర్ క్రాఫ్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే భారతదేశం దగ్గర మిరాజ్ 2000 ఎయిర్ క్రాఫ్ట్ లు, అంటే రీసెంట్ గా పాకిస్తాన్ మీద అటాక్ చేసిన ఎయిర్ క్రాఫ్ట్ లు ఇండియా దగ్గర మొత్తం 41 మిరాజ్ 2000 ఎయిర్ క్రాఫ్ట్ లు ఉన్నాయి. అంతేకాకుండా ఇండియా దగ్గర 114 MiG-21 ఫైటర్ జెట్లు ఉన్నాయి. ఇప్పుడు పాకిస్తాన్ యొక్క ఎయిర్ ఫోర్స్ గురించి తెలుసుకుందాం. పాకిస్తాన్ దగ్గర 76 S-16 ఫైటర్ జెట్లు ఉన్నాయి. అంతేకాకుండా JF-17 థండర్ ఎయిర్ క్రాఫ్ట్ లు 100 ఉన్నాయి. అంతేకాకుండా చండు J-7 ఫైటర్ జెట్లు 60 ఉన్నాయి. అంతేకాకుండా పాకిస్తాన్ దగ్గర 75 మిరాజ్ 3V ఎయిర్ క్రాఫ్ట్ లు ఉన్నాయి. ఇప్పుడు అటాక్ ఎయిర్ క్రాఫ్ట్ గురించి తెలుసుకుందాం. ఇండియా దగ్గర 44 MiG-27 ఎయిర్ క్రాఫ్ట్ లు ఉన్నాయి. అంతేకాకుండా ఇండియా దగ్గర 92 సిబెకాట్ జాగ్వార్ అటాక్ ఎయిర్ క్రాఫ్ట్ లు కూడా ఉన్నాయి. ఆ ఎయిర్ క్రాఫ్ట్ లు చూడడానికి అచ్చం రాకెట్ లానే ఉంటాయి. అదే పాకిస్తాన్ దగ్గర మిరాజ్ 5 82 ఉన్నాయి. అంతేకాకుండా ఇండియా దగ్గర 3 గల్ఫ్ స్ట్రీమ్ 3 ఎయిర్ క్రాఫ్ట్ లు అలాగే పాకిస్తాన్ దగ్గర 2 ఫాల్కన్ 20 ఎయిర్ క్రాఫ్ట్ లు ఉన్నాయి. ఇండియా దగ్గర 6 ఎయిర్ బాల్ అర్లీ వార్నింగ్ కంట్రోలింగ్ ఎయిర్ క్రాఫ్ట్ కూడా ఉంది. అదే పాకిస్తాన్ దగ్గర 8 ఎయిర్ బాన్ అర్లీ వార్నింగ్ కంట్రోల్ ఎయిర్ క్రాఫ్ట్ లు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇరు దేశాల యొక్క హెలికాప్టర్ గురించి తెలుసుకుందాం. ఇండియా దగ్గర మొత్తం 430 హెలికాప్టర్లు ఉన్నాయి. అవి కేవలం ఎయిర్ ఫోర్స్ లో ఉన్నవి మాత్రమే. ఒకవేళ ఆర్మీ నేవీ హెలికాప్టర్స్ కూడా కలుపుకుంటే ఇంకా ఎక్కువ ఉంటాయి. అదే పాకిస్తాన్ యొక్క కేవలం ఎయిర్ ఫోర్స్ దగ్గరే 90కి పైగా హెలికాప్టర్లు ఉన్నాయి. చూశారు కదా ఇండియా పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ల మధ్య ఉన్న కంపారిజన్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో. ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.